హాయ్ అండి, వెల్కమ్ టు విఎస్ డిజైనర్ స్టూడియో అండి. ఈరోజు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చింది న్యూ కలెక్షన్. ఎస్ అండి, న్యూ కలెక్షన్ మన లెనిన్ ఖాదీ అండి. చాలా బాగున్నాయి శారీస్, డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, మంచి పేస్టల్ కలర్స్, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒక చిన్న డిస్కస్ చేయాలని ఉంది. యూత్ అందరితోనండి, ప్లీజ్ లైఫ్ని గివ్ అప్ ఇవ్వకండి. ఒక ప్రాబ్లం రాగానే లైఫ్ని గివ్ అప్ ఇవ్వాలని ఆలోచన ఒకటి వస్తుంది చూడండి. ఒక్క సెకండ్ మీరు ఆలోచించండి, ఒకే ఒక సెకండ్. మీ వెనకాల ఉన్న మీ పేరెంట్స్ కానీ, మీ బ్రదర్ సిస్టర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ అండి, ప్రతి ఒక్కరికి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. మీరు మీతో మాట్లాడేది ఒక గంట కూడా ఉండలేని ఫ్రెండ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్కరికండి ఒక చిన్న రిక్వెస్ట్, లైఫ్కి గివ్ అప్ ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుందండి. ఆ సెకండ్ మీకు సొల్యూషన్ అర్థం కాకపోవచ్చు, కానీ కుదరటంగా ఫ్రీగా మంచిగా కూల్గా ఆలోచించి చూడండి, ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది మనకి. ఇంకొకటి అండి, ఈ మధ్యలో కొత్తగా వింటున్నాను ఈ గేమ్స్ యాప్ అని, ఈ బెట్టింగ్స్ యాప్ అని. అసలు మాకు తెలిసిన వాళ్ళు ఒకరండి, పాపం మందులో అబ్బాయి చాలా వరకు పోయారు, 15 lakhs వరకు పెట్టారంట. ఓకే, పేరెంట్స్ కట్టారు, అది ఓకే, అయిపోయింది. అది అయిపోయాక అంతా బాగుండి సడన్ గా హ్యాంగ్ చేసుకున్నాడండి. అర్థం అవ్వట్లేదు నాకు. అంటే అంతా ఓకే ఉండి అంత అయిపోయాక ఇప్పుడు మళ్ళీ మనం లైఫ్ ని మళ్ళీ కొత్త దాంట్లోకి, న్యూ లైఫ్ గా మళ్ళీ మనం ఎంటర్ అవ్వచ్చు కదా లైఫ్ లో. ఓకే, పేరెంట్స్ అనే వాళ్ళు అంటారండి, అంతే 15 lakhs అనేది నార్మల్ గా కాదు కదా. మన పేరెంట్స్ అంత బేట్ చేసినప్పుడు ఒక చిన్న మాట అంటారు. పేరెంట్స్ ఇప్పుడు మన పేరెంట్స్ అనకపోతే మనని ఎవరు అంటారండి? అరే టీచర్ తిట్టిందని, అమ్మ కొట్టిందని, అమ్మ తిట్టిందని, ఇట్లాంటి ఎందుకండి హ్యాంగ్ చేసుకుంటున్నారు? మన లైఫ్ చాలా చిన్నగండి. ఒక్కసారి కూల్ గా ఉండి ఆలోచించండి. లైఫ్ ఏంటి, ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్స్ ఉంటాయి. ప్లీజ్ అండి, మీరందరూ ఒక్కసారి ప్లీజ్ చెప్తున్నాను, ఒక్కసారి కూల్ గా కూర్చొని ఆలోచించండి. ప్రతి ప్రాబ్లం కి మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకా పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మన శారీస్ ఈ రోజు అండి లెనిన్ ఖాదీ, ఇందాక చెప్పినట్టు చాలా బాగున్నాయండి. మంచి స్కాలప్ వచ్చాయి. బార్డర్లో చూసారుగా, మంచి గోల్డెన్ బార్డర్ వచ్చేసి, గోల్డెన్ బార్డర్ పక్కన మంచి స్కాలప్ అండి. ఎంత నీట్గా ఉంచారండి బార్డర్. మళ్ళీ ఇక్కడ మనకి జెరీ బార్డర్ అండి, ఇది గోల్డెన్ బ్లూ జెరీ బార్డర్ వచ్చింది. మళ్ళీ చిన్న చిన్న ముటీసూడు వచ్చింది చూడండి. దాని స్కాలప్ కూడా ఎంత నీట్గా ఇచ్చారండి. మళ్ళీ మనకి శారీ మధ్యలో మొత్తం ఆప్లిక్ వర్క్ ఇచ్చారండి. ఐ హోప్ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుంది ఇక్కడ ఫ్లవర్. ఇట్లాంటి ఫ్లవర్స్ మొత్తం శారీ అంతా ఇచ్చారండి. మళ్ళీ మనకి పళ్ళు అనేది కంప్లీట్ ఆప్లిక్ వర్క్ అండి, చాలా రిచ్ ఇచ్చారు. మళ్ళీ మనకి ఇక్కడ కింద జెరీ లైన్స్ ఇచ్చారు, కంప్లీట్ ఆప్లిక్ వర్క్ అండి. యాక్చువల్లీ ఇది బ్లౌజ్ మనకి ఇచ్చింది, మన పళ్ళు ఎలా అంత లైన్స్ ఉందో ఇదే లైన్స్ బ్లౌజ్ వచ్చేసి మన స్కాలప్ బార్డర్ ఇచ్చేసారండి. కానీ నేను ఈ బ్లౌజ్కి ఏం చేశానంటే అండి, ఎల్లో మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పేసి నా దగ్గర రెడ్ ఇట్లా చెక్స్ బార్డర్స్ ఉండేసరికి ఈ బ్లౌజ్ దీనికి నేను బేరప్ చేసుకున్నానండి. యాక్చువల్లీ ఎల్లో విత్ రెడ్ అందరికీ తెలుసు, రోడీ ఫెల్లో ఉన్నట్టు ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అది మన ఇష్టం అండి, అంటే సెల్ఫ్ ఎల్లో అయినా వేసుకోవచ్చు, గ్రీన్ అయినా వేసుకోవచ్చు, వైలెట్ వేసుకోవచ్చు, పింక్ వేసుకోవచ్చు, ఎనీ కలర్ వేసుకోవచ్చు. ఎల్లో మీకు అన్ని కలర్స్ బాగుంటాయి. నేను వరకు అయితే రెడ్ వేసుకున్నానండి, అది మీ ఇష్టం అండి. శారీ బ్లౌజ్ అయినా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ఏదైనా కాంట్రాస్ట్ కలంకారీ, బనారస్, ఎనీథింగ్ ఎనీ కలర్ దానికి వేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో ఇంకో కలర్ అండి, పింక్. ఎంత బాగుంది కదండి. ఈ కలర్స్కి అసలు మాటలు లేవండి, సీరియస్గా చెప్తున్న మాటలు. ఈ కలర్కి ఎంత మంచి గ్లో వస్తుందండి మన ఫేస్లో, అయితే చాలా మంచి గ్లో వస్తుందండి. లిటరల్ చెప్తున్నాను, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ శారీస్. చాలా బాగుంటుంది మనకి ఈవినింగ్ అకేషన్స్ కానీ దానికని చాలా బాగుంటుంది. బర్త్డే ఫంక్షన్స్ కానీ, చిన్న చిన్న అకేషన్స్ కానీ, మన వర్కింగ్ ఉమెన్స్ కూడా బాగుంటుంది. అంటే చిన్న కాలేజీలలో కానీ, అంటే ఇప్పుడు లెక్చరర్ ఉంటారు, వాళ్ళకి చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కాలేజ్లో, స్కూల్స్లో, మన ఆఫీస్లో కూడా. ఇప్పుడు బతుకమ్మ ప్రతి ఒక్క పండగకి చాలా బాగా చేస్తున్నారు ఎక్కడైనా కూడా. ఆ చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్. చాలా నీట్గా ఉంటాయి, ఉందతనం ఉంటుంది, చాలా నెక్స్ట్ లెవెల్ అండి. ఇది ఇంకో కలర్ అండి, మనకి సీ గ్రీన్ వచ్చిందండి. సీ గ్రీన్లో అదే సేమ్ ఇందాక వచ్చిన స్కాలప్ వర్క్, చిన్న చిన్న ఆప్లిక్ వర్క్ అండి. ఇదో కలర్,
పీచ్ అండి. ఇంక కలర్ కోసం ఏం చెప్తాము చెప్పడాలి. ఇందాక పింక్ కోసం ఈ పేస్టల్ కలర్స్ కి అసలు మాటలే లేవండి, ముచ్చట్లు ఏమి ఉండదు, జస్ట్ చూపించాల్సిందే అంత శారీస్ అంత బాగున్నాయి. ఇది కూడా ఎంత బాగుంది చూడండి, పీచ్ కలర్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇది గ్రీన్ అండి, పిస్తా గ్రీన్, ఇది కూడా చాలా బాగుందండి. దీని కూడా రెడ్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి. చాలా స్కాలప్ బార్డర్ వచ్చి గోల్డెన్ జరీ వచ్చేసి మంచి ఆప్లిక్ వర్క్ వచ్చింది, చాలా మంచి అండి. ఇవన్నీ పేస్టల్ కలర్స్ వస్తాయనంటే ఆ పేస్టల్ కలర్స్ లోనే ఆ లుక్ ఉంటాయండి. ఇప్పుడు నేను చూసాను కదా, నేను ఎల్లో శారీ కట్టాను, రెడ్ బ్లౌజ్ వేసాను. దీనికి నేను జ్యువెలరీ ఏం పెట్టుకున్నాను, మంచి ఎల్లో అంటే శారీ మ్యాచింగే, కాకపోతే దాంట్లో ఒక పర్ల్ అండ్ మన రూబీ వచ్చింది, మళ్ళీ గోల్డెన్ నక్షి బాల్స్ ఇచ్చేసాను. ఎంత లుక్ ఉంది చూడండి, ఎంత హై అంటే మంచి పార్టీ లుక్ వచ్చేసింది. ఇంత చిన్న శారీలో అయినా, ఇంత చిన్న మేకప్లో అయినా, ఇంత చిన్న మనం రెడీ అయినా కూడా మంచి రిచ్ లుక్ వచ్చేస్తుంది అండి శారీస్. ఐ హోప్ మీకు ఈ శారీస్ బాగా నచ్చాయి అనుకుంటున్నాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.